నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఎన్నికల హామీల అమలుపై తొలి 5 సంతకాలతో చంద్రబాబు పాలన ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూటమి కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఉన్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సిగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పేదలకు పింఛను 4,000, అన్న క్యాంటీన్లకు మళ్లీ శ్రీకారం, స్కిల్ సెన్సస్ పై 5వ సంతకం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం, నైపుణ్యం తదితర పథకాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో పాటు నాయకులు, కార్యకర్తలు అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపినట్లు రాజప్ప పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘ పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజప్ప తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంటే కొన్ని సంతకాలు చేస్తాను, మొదటగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మెగా డిఎస్సికి సంతకం పెట్టడం జరిగింది. మెగా డిఎస్సికి 16,340 పోస్టులు రిక్రూట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి యువత ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి చదివి పెండింగ్ ఉన్న చాలామందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది. రెండోది వచ్చినప్పటికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఈ చట్టం తీసుకొచ్చి అందులో మరి పాస్బుక్ మీద ఫోటో వేసుకుని మరి సర్వేలు చేసి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నేను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఉండటం, అది రెండో సంతకం పెట్టి టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి రెండో సంతకం పెట్టడం జరిగింది. మూడోది వచ్చినప్పుడు 4,000 పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించిన మరి ఇవాళ ఓల్డేజ్ పెన్షన్ 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంతకం పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ద్వారా అని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము కొంతమంది పేదవాళ్ళు ఇవాళ యువత కానీ, పేదవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్న క్యాంటీన్లకు వచ్చి భోజనం చేసి సంతోషంగా వీళ్ళందరూ వెళ్ళేవారు. చాలామంది అన్నం దొరకని పరిస్థితిలో ఇలా ప్రతి పట్టణంలోనూ అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి అన్న క్యాంటీన్ కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తాం. లోకేష్ గారు కూడా యువత మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు 5వ సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఇవే కాకుండా రాజధాని నిర్మాణంలో కానీ రాజధాని నిర్మాణం కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పని కూడా మొదలెట్టడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేయాలన్నారు. అది ఆర్థిక రాజధాని కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా మిగిలిపోయిన పనులన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అని కూడా పని ప్రారంభించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరంలో పట్టుకున్న పరిపాలన ఇవాళ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. పని చేయడానికి అధికారులు రోడ్డు మీదకి వచ్చారు. పని జరుగుతాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు.